అరెస్ట్ చేయడంలో తప్పే ఉంది. ఆ మాటలోనే తేలిపోయింది కదా వేసల రాజధాని అన్నది ఆయన కాదు కదా. అన్నది ఆయన కాకపోయినా సరే ఆయన సమర్థించాడు కదా. ఇప్పుడు అమరావతి వేసల రాజధాని అని చెప్పి సీనియర్ జర్నలిస్ట్ కృష్ణరాజు అన్నాడు. మరి ఈయన సరే మీరు అలాంటి మాటలు మాట్లాడకూడదు, ఇది ఎక్కడితో స్టాప్ చేయండి అని అనలేదు కదా. ఆయన ఏమన్నారు, మీరు అలాంటి మీరు అలా మాట్లాడొద్దండి, మళ్ళీ మిమ్మల్ని ఏదో అంటా ఉంటారు అని చెప్పి దాన్ని ఇంకా కంటిన్యూ చేయించిన తర్వాత ఆయన ఏమన్నాడు, అమరావతిలో ఉన్న మహిళలందరూ కూడా వేసిలే, అక్కడ ఆ పని ఎక్కువ జరుగుతుందని మాట్లాడుతున్నారు. ఆయన ఎలా నిర్ధారిస్తారండి? ఆయన వెళ్ళి చూస్తున్నాడు అక్కడ ఏం జరుగుతుంది. ఏ డేటా వచ్చింది అంటే అమరావతిలో వేసిల అని చెప్పి ఎంతమంది ఉన్నారని డేటా వచ్చింది అమరావతి గురించి. డేటా ఎక్కడి నుంచి వచ్చింది? ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న అన్ని స్టేట్ల గురించి డేటా వచ్చింది. అందులో ఆంధ్రప్రదేశ్ అనేది 2వ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ ఉందన్నారు కానీ అమరావతి ఉందన్నారు కదా. మరి అమరావతి పేరు రానప్పుడు పేరుని ఎలా ఇస్తారు అక్కడ? పైగా ఇప్పుడు అన్న మనిషి అమరావతిలో ఉన్నట్టే కదా. విజయవాడలోని అయోధ్య నగరం అంటున్నారు అంటే అది అమరావతి ప్రాంతానికే వస్తుంది కదా. మరి సిగ్గు లేకుండా ఎలా మాట్లాడతాడు? తన ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు కదా. పోనీ ఆయన వదిలేద్దాం, చంద్రబాబు నాయుడు గారు అక్కడే ఉన్నారు కదా, పవన్ కళ్యాణ్ గారు అక్కడే ఉన్నారు కదా, మిగిలిన మంత్రులు అక్కడే ఉన్నారు కదా, పోనీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడే ఉన్నారు కదా. మరి ఇంతమంది అక్కడ ఉండేటప్పుడు వేసల రాజధాని ఎలా మాట్లాడతారు? ఆయన ఒక సీనియర్ జర్నలిస్ట్ అయ్యి ఉండి ఆయన సిగ్గుచారం లేకుండా ఎలా మాట్లాడతారండి? ఇప్పుడు అరెస్ట్ చేశారంటే ఊరుకుని చేయరు కదా. మనం ఒకటి మీద ఒక రాయేసి నాకేమీ తెలియదు తేలుకుంటుంది దొంగలాగానే సైలెంట్గా ఉంటానంటే కుదరదు కదా. ముందు మాట్లాడే ముందు చూసుకొని మాట్లాడాలి. ఇప్పుడు ఆయన ఏ తప్పు చేయలేదు, ఆయన అరెస్ట్ చేస్తారని అన్నప్పుడు మరి ఎందుకు పారిపోవడం? ఆయన ఇంటికి తాళాలు వేసుకుని పారిపోయారంట. ఇప్పుడు అదో వార్త వైరల్ అవుతుంది. అవన్నీ తెలుసుకోవాలి కదా. ఏదేమైనా సరే ఇప్పుడు అక్కడ ఉన్న మహిళల గురించి వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు మరి గత 5 ఏళ్ళు కూడా రైతులు పాపం రోడ్లు ఎక్కి ధర్నాలు ఎక్కి పాపం ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు కదా. వాళ్ళ గురించి మాట్లాడు. ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడితే ఆంధ్రప్రదేశ్లో ఇలా సెకండ్ పొజిషన్ ఉందనంటే పద్ధతి. ఎందుకంటే ఆల్రెడీ అంతా బయటకు వచ్చింది. అమరావతి పేరుని పెట్టుకుని అంటే అమరావతి ప్రాంతంలో ఉన్న వాళ్ళు మరి అన్ని కులస్తులు ఉన్నారు కదా, అన్ని మతస్థులు ఉన్నారు కదా, అందరూ ఉన్నారు కదా. చిన్న వాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, ధనికులు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఎందుకు మాట్లాడడం? ఇప్పుడు దాని గురించి చర్చ ఏముంది? ఆ రాష్ట్రంలో ఇంకా పెద్ద పెద్ద సమస్యలు బోల్డన్ ఉన్నాయి, వాటి గురించి మాట్లాడాలి కదా. అరెస్ట్ చేశారంటే చేశారు. అయినా ఇప్పుడు అరెస్ట్ చేసిన పోయేదే ఉంది, మళ్ళీ ఒక 4 రోజుల్లో వదిలేసేదే కదా. సో జగన్ గారు ఏమంటున్నారు అంటే ఇది ఆయన చేసిన తప్పేం లేదు, వచ్చిన గెస్ట్ అయితే ఎవరున్నారో ఆయన అరెస్ట్ చేయాలి కానీ మన యాంకర్ అరెస్ట్ చేస్తారు, ఇది కక్షపూరిత రాజకీయమే కదా అని చెప్పేసి అంటున్నారు. దానికి ఏమంటారు? ఇప్పుడు ఆయన చర్చ డిబేట్ పెట్టారు. అక్కడ చర్చ డిబేట్ పెట్టినప్పుడు దాన్ని సమర్థించాల్సింది ఆయన. ఇప్పుడు ఆయన తప్పితే ఇంకా వేరే మరి ఆయన మాట్లాడకండి, మాట్లాడితే మరి దాన్ని ఎందుకంటే కంటిన్యూ చేశారు. మరి అమరావతి వేసల రాజధాని అన్నప్పుడు అక్కడ ఆపేయాలి కదా, ఆపలేదు కదా, ఎవరికి వెళ్ళింది కదా. ఇప్పుడు ఏదైనా సరే మాట్లాడే విధానం బట్టి ఎవరైనా రియాక్ట్ అవుతారు. ఇప్పుడు ఆయన అరెస్ట్ చేయడం తప్పు అనంటే తప్పు రైట్ అని నేనైతే జడ్జ్ చేయలేను, ఎందుకంటే అది వాళ్ళ ఇష్టం. అది గతంలో ఇదే ఇన్సిడెంట్ గురించి ఏం చెప్తున్నారు, చరణ్ కేబ్రోల్ అనే వ్యక్తి మాట్లాడితే తను అరెస్ట్ చేశాం కాబట్టి ఇప్పుడు తిన్న కూడా అరెస్ట్ చేశామని అన్నారు. అది వాళ్ళు చూసుకోవాలి. ఏది ఏమైనా సరే నేను చెప్పేది ఏంటంటే ఒక జర్నలిస్ట్ విలువలు కలిగిన వ్యక్తి అలా మాట్లాడడం అనేది తప్పు. పైగా ఇప్పుడు సీనియర్ జర్నలిస్టులు వాళ్ళు ఏం చెప్తున్నారు, 30-35 years ఎక్స్పీరియన్స్ అన్నప్పుడు వాళ్ళు ఏం మాట్లాడాలనేది వాళ్ళకి ఒక అర్హత అనేది ఉండాలి, ఒక సభ్యత అనేది తెలియాలి. ఇప్పుడు వాళ్ళు అరెస్ట్ చేశారంటే అరెస్ట్ చేశారా లేదనేది మనకు అనవసరమైన విషయం. ఎందుకంటే ఇప్పుడు పొలిటికల్ గా మనం మాట్లాడకూడదు, మనం ఓపెన్ గా మాట్లాడదాం. అర్థమైందా? మాట్లాడడం అనేది తప్పు. ఇప్పుడు ఏ ఆడదైనా సరే ఓపెన్ గా అడుగుతున్నాం సార్. ఇప్పుడు తప్పు చేసిన ఆడదైనా కానీ దాని ముందుకు వెళ్ళి మనం దాన్ని తిడితే ఊరుకుంటుందా? అది ఎందుకు చేసింది ఎవడో తెలుసు. దాని కడుపు ఖాళీ చేసిందో, లేకపోతే దాని కుటుంబం బాగోక చేసిందో, లేకపోతే ఇంకొక అవసరం వచ్చి చేసిందో, అంతే కదా. ఒక తప్పు చేసిన వాడిని నిందిస్తేనే ఊరుకోవట్లేదు. అలాంటిది అంతమంది మహిళలు అక్కడ రాజధాని అనే విషయంలో మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. అర్థమైందా? ఒకవేళ వేరే విషయంలో సమర్థం. ఇప్పుడు అమరావతి ముంపు ప్రాంతం అన్నారు, గతంలో 3 రాజధానులు అన్నారు, లేదా కమ్మ రాజధాని అన్నారు, ఇవన్నీ వేరే విషయాలు. మరి అక్కడెక్కడ అరెస్ట్ చేయలేదు? తప్పు కదా. ఒక ఆడదాన్ని ఉద్దేశించి అంతమంది మహిళలు, అంతమంది గత 5 ఏళ్ళు కూడా ప్రాణాలు పణంగా పెట్టి రోడ్ల మీద వచ్చి ధర్నాలు చేశారు. అమరావతి నుంచి ఏకంగా కుప్పం దాటిన వరకు ర్యాలీలు చేశారు. ఇటువైపు మనకి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల వరకు కూడా రైతులు రోడ్ల మీద ఎక్కి ధర్నాలు చేశారు, వాళ్ళ భూములు కాపాడుకోవడానికి. ఇవాళ భూమి అంటే మనకేమో ఊరికి ఓసి ఇస్తామా? కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని వాళ్ళు ఊరికి ఇచ్చారు. అవన్నీ తెలియవు. ఇప్పుడు ఎవడో మన సరిహద్దులోకి వచ్చి ఏదో ఒక రాయి పాతాడని చెప్పి మనం గొడవ వేసేసుకుంటామే. మరి అమరావతిలో ఇప్పుడు అక్కడ రాజధాని కట్టి డెవలప్ అయితే ఎన్ని కోట్ల రూపాయలు విలువ చేస్తుందా భూమి? మరి అంత విలువ చేసే భూమిని మరి వాళ్ళు ఇచ్చుకోలేదా? 15 ఎకరాల భూమి ఇచ్చేసి వాళ్ళు తీసుకున్నది ఆఖరికి ఒక చిన్న ప్లాట్. మాట్లాడే ముందు కొంచెం సభ్యత సంస్కారం అని ఉండాలి. ఇప్పుడు ఆయన అరెస్ట్ చేయడం తప్పు రైట్ ఏంటంటే ఆయన మాట్లాడిన మాటలకి నేనైతే తప్పు లేదని అంటాను. కానీ ఏంటంటే వాళ్ళ మీద ఏదైనా కక్షపూరితంగా వాళ్ళని టార్చర్ చేయడం కానీ, వాళ్ళని ఏదైనా ఇబ్బంది పెట్టడం, వాళ్ళకి ఏదైనా ప్రాణాపాయం కలిగిందంటే అది తప్పు అని చెప్తాను. అర్థమైందా? మాట అనేది ఇప్పుడు నేను మాట్లాడినా తప్పే. నేనే చెప్తాను. ఇప్పుడు ఒక మనిషిని తప్పు చేసినా లేకపోయినా సరే ఎదుటి మనిషిని అనే అర్హత మనకు లేదు. ఆ అర్హత లేనప్పుడు మనం మాట్లాడకూడదు, మన పని మనం చూసుకోవాలి. సో ఫైనల్ ఏమంటారు? ఇప్పుడు కక్షపూరిత రాజకీయం అంటారా కాదంటారా? ఎవరిని అరెస్ట్ చేసిన కక్షపూరిత రాజకీయం అని అంటారు కదా. మరి గత 5 ఏళ్ళు కూడా అరెస్ట్ చేసినాడు, మరి ఎప్పుడేమన్నారు? మరి అప్పుడు కక్షపూరిత రాజకీయాలు ఏళ్ళని వాళ్ళు అన్నారు, వాళ్ళని వీళ్ళు అన్నారు, మధ్యలో జనాలే గొర్రెలు. అర్థమైందా? ఎవడ పని ఆడు చూసుకుంటే బాగానే ఉంటాడు, పక్కన పనిలో ఏలెడితేనే ఏదో ఒక అనర్థం జరుగుతుందని అంటారు. అర్థమైందా? ఇప్పుడు మన ప్రజలు మన పని ఏంటి?
మన పని మనం చేసుకోవాలి. అంతేదైతే పనికిమాల వ్యవహారాల్లో మనం తలదూర్చామనుకో, ఆడు వచ్చాడు అంటాడు, ఈడు అరెస్ట్ చేస్తాడు అంటాడు, తర్వాత ఇంకోటి వచ్చాడు అని అంటాడు, అది అక్రమ అరెస్ట్ అని అంటాడు. నచ్చినోడేమో సపోర్ట్ చేస్తాడు, నచ్చినోడేమో అక్రమ అరెస్ట్ అంటాడు. ఎవరి గురించి చెప్తా? గత 5 ఏళ్ళు కూడా జరిగినవే కదా, ఇప్పుడు జరుగుతున్నవే అనుకుంటారు. అర్థమైందా? వాళ్ళకి రాజకీయం అది, దాని గురించి మనం క్లారిటీ ఇవ్వలేం.